ఒక రైతు కొన్ని మేకలను, కొన్ని పందులను పెంచేవాడు. వాటిలో ఒక బుజ్జి మేక, ఒక చిన్న పంది పిల్ల ఉండేవి. బుజ్జి మేకకు వాళ్ళమ్మ ఎప్పుడూ చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది. పంది పిల్లేమో వాళ్ళమ్మతో పాటు బురదలో తిరిగేది. దాని ఒంటి నిండా బురద అంటుకునేది. దాంతో పంది పిల్ల ఎదురు పడగానే బుజ్జి మేక ముక్కు మూసుకుంటూ, ఛీ, నువ్వు నా దగ్గరకు రాకు, కంపు కొడుతుంది, అవతలికి పో అని చీదరించుకునేది. దానితో పంది పిల్లకేమో ఆడుకోవడానికి స్నేహితులు ఉండేవారు కాదు. మేకపిల్లతో ఆడుకుందామంటే అదెప్పుడు పంది పిల్లను అసహించుకునేది. దాంతో పంది పిల్ల ఇలా అంది, అమ్మా, నాకు స్నానం చేయించవే, ఇలా ఉంటే నాతో మేకపిల్ల ఆడుకోవట్లేదు అని తల్లితో అంది పందిపిల్ల. చూడు బంగారం, మనం మనలాగే ఉంటాం, ఇంకోలా ఉండటం మనకు కుదరదు. మన శరీరానికి చెమట పట్టే లక్షణం లేదు, అందుకే ఎప్పుడు మనం ఒంటిని తడుపుకుంటూ ఉండాలి అని తల్లి వివరించి చెప్పింది. పందిపిల్లకు ఇదంతా అర్థం చేసుకునే వయసు కాదు. కాసేపు పందిపిల్ల బాధపడింది. దాంతో అమ్మ దాన్ని ఎంతో సముదాయించింది. ఒకరోజు పందిపిల్ల ఒక చోట, మేకపిల్ల ఒక చోట ఆడుకుంటున్నాయి. ఇంతలో దూరంగా ఉన్న కొండల మీద నుండి నక్క ఒకటి ఎలా పసిగట్టిందో మేకపిల్లను పట్టుకుందామని అటువైపు వచ్చింది. మేకపిల్ల ఒంటరిగా ఉండటంతో ఆ నక్కకి మరింత వీలు చిక్కినట్టయింది. నక్కి వస్తున్న నక్కను చూసింది పందిపిల్ల. ఏయ్, పారిపో, త్వరగా పారిపో, నక్కొస్తుంది అంటూ గట్టిగా కేకలు వేయడమే కాకుండా మేకపిల్ల పైకి దూకబోతున్న నక్కకి అడ్డుగా వెళ్ళింది. మేకపిల్లకు తగలాల్సిన దెబ్బ పందిపిల్లకు తగిలింది. ఈలోగా పందిపిల్ల అరుపు విన్న రైతు పరిగెత్తుకుని వచ్చాడు. అతన్ని చూడగానే నక్క పారిపోయింది. పందిపిల్ల గాయానికి మందు వేసి బాగు చేశాడు రైతు. ప్రాణాలు అడ్డుపెట్టి తన ప్రాణాలు కాపాడిన పందిపిల్ల పట్ల తన ప్రవర్తనను తలుచుకుని సిగ్గుపడింది బుజ్జిమేక. ఆ తరువాత ఆ రెండు మంచి స్నేహితులుగా మారాయి. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.